గురుగారు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు, జీడిగింజలు వీటితోనే ప్రత్యేకంగా దిష్టి తీస్తూ ఉంటారు కదా, ఎందుకని వీటినే వినియోగించాలి? జీడి శనికి ప్రతీక, అలాగే ఎండుమిరపకాయలు కుజుడికి ప్రతీక, ఇక నిమ్మరసంలోని పులుపు శుక్రుడికి ప్రతీక. జ్యోతిషపరమైనటువంటి విధానంలో ఈ మూడు గ్రహాలే శని, కుజుడు, శుక్రుడు, ఈ మూడు గ్రహాల కారణంగానే మన దేహంలో ఆలోచనలలో రుగ్మతలకు బీజం అంకురారోపణం అవుతుంది, బీజావాపనం అవుతుంది. శుక్రగ్రహం కారణంగా రోగబాధ, శనిగ్రహం కారణంగా శరీరంలో ఉండే రక్తం యొక్క వేగం తగ్గడం, రోగబాధ. అలాగే కుజగ్రహం కారణంగా విపరీతమైన ఆకలి, విపరీతమైన దప్పిక, నోటిలో నాలిక పైన తడి ఆరిపోవడం. ఈ మూడింటిని వినియోగించి దృష్టి తీయడంతో ఆ గ్రహాలకు సంబంధించిన మంచి కిరణాలు బాలబాలికలకు సంక్రమిస్తాయి, ఆటంకాలు అడ్డంకులు తొలగిపోతాయి అనేటటువంటి విశ్వాసంతో కూడుకున్న అంశమే దృష్టి తీయడం. చిల్లగింజ అన్న పేరిట జీడిగింజతో దిష్టి తీసి ఆ జీడిగింజను వీధిలో విసిరివేయడం, అలాగే నిమ్మరసంతో లేదా నిమ్మకాయలతో దృష్టి తీసి ఆ నిమ్మకాయలను వీధిలో పారవేయడం. నిమ్మపండు వాసన చూపించినట్లయితే దేహంలో స్తబ్దత తొలగిపోతుంది. అరచేతిలో ఒక్క నిమ్మపండు చేతబుచ్చుకొని ఇలా కాసేపు దానిని అలా రాచి 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 ఆ నిమ్మపండు నేలపైన పెట్టి చూడండి. కాసేపట్లో మీకు తెలియకుండానే ఒక ఉత్సాహం, ఉత్తేజం, నూతనోద్వేగం, ఏదో చేద్దామా అన్న సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. అదేవిధంగా ఈ ఎండుమిరపకాయలు కూడా స్తబ్దతను పోగొట్టే శక్తి ఎండుమిరపకాయలకు ఉంది, యుద్ధం చేసేటటువంటి శక్తి ఎండుమిరపకాయలకు ఉంది. ఏదైనా దృష్టి తగిలినప్పుడు వారిలో బద్ధకం, స్తబ్దత, అలాగే ఒక మైకం పెరిగిపోయి వారు అలా 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 నిరాశ వైపు ప్రయాణిస్తూ చీకట్ల నీడలలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళకుండా వెనక్కి తెచ్చేటటువంటి శక్తి ఈ మూడింటికి ఉంది. బొగ్గు బాగా వేడి చేసి ఆ బొగ్గు యొక్క నిప్పు కణిక పైన జీడిగింజ వేసినా వచ్చే పొగ, మిరపకాయలు వేసినా వచ్చే పొగ, నిమ్మ రసం చుక్క వేసినా వచ్చే పొగ విపరీతమైన ఘాటు కలిగిస్తుంది. ఆ ఘాటు కారణంగా ఒక్కసారిగా మనం ఉలిక్కి పడతాం. ఆ పొగ కారణంగా 2-3 సార్లు మనకు తుమ్ములు వస్తాయి. చిరంజీవ అని ఎవరో అంటారు. మనలో ఉండే స్తబ్దత, బద్ధకం తొలగిపోతుంది. మనం నూతనోత్తేజంతో ఏ పని అయినా కూడా చేయగలుగుతాం. కనుక శాస్త్రంలో చెప్పబడ్డ నమ్మకాలను మూఢనమ్మకాలుగా మార్చుకోకుండా అందులో ఉండే అంతరార్థాన్ని తెలుసుకుని ప్రవర్తించే ప్రయత్నం చేద్దాం. అలా అవుతే ఇది అర్థం కాబట్టి అలా వీటితో వినియోగించే అవసరమే రాకుండా ముందుగానే మనం సానుకూల దృక్పథాన్ని పెంచుకోగలిగితే జ్యోతిషం కానీ, వాస్తు కానీ, లేదా నక్షత్ర విజ్ఞానం కానీ, ఈ అన్నీ కూడా మనకు బోధించే అంశం ఒక్కటే. నమ్మకాన్ని మూఢనమ్మకంగా మార్చుకోకూడదు, సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది అంతరార్థం.